మీ పేరు? బబిత. బబితా రాణి గారు. ఓకే. మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? మేము పూల కొట్టు ఉంది మాది. పూల కొట్టు. ఆ. ఎన్ని సంవత్సరాల నుండి? మాకు మినిమం 15 సంవత్సరాల నుంచి అదే నడుపుతున్నాం. మీరు హైదరాబాదేనా? హైదరాబాదే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 పథకాలు అమలు చేస్తుంది కదా, ఆ పథకాలు అమలు అయితే అనుకుంటారా? తర్వాత అవి అమలైతే ఎలా అమలైతే? ఇది బాగానే చేస్తున్నారు మా కోసం, అయితే మాకైతే బాధ లేదు. కానీ గ్యాస్ కూడా చేసినారు. కానీ కొంతమందికి ఇప్పుడు ఉన్నోళ్ళకి ఏం చేయాలంటే చెక్ చేసి ఉన్నోళ్ళకి ఇవ్వకుండా మామూలుగా పేదోళ్ళకి అందరు చెక్ చేసి ఇవ్వాలి. ఇది ఇస్తే బాగుంది. ఏంటంటే పేదోడు ఎట్లయినా ఉన్నోడు ఎట్లయినా బతుకుతున్నాడు, కానీ పేదోడు బతకడానికి చాలా ఇబ్బంది అవుతుంది. దందాలు లేవు, ఏం లేవు. కష్టం అయితే చాలా ఇబ్బంది పెడతాం. ఏ దందా చేసే మా ఆశ పెడుతున్నామో అది ఎవరో ఒకరు చేస్తారు, దందా కానియకుండా చేస్తారు. మాకు బతకానికి ఇది ఒక రూల్ వచ్చింది, దేవుని గురించి మంచిగా వచ్చింది. ఆమె వచ్చింది, మా నమ్మకంగా ఆమె వచ్చింది, బాగానే అయింది. ఆమె మాకు చేస్తే సాయం చాలా బాగానే చేస్తుంది. బస్సు కూడా చేసింది, బాగానే చేసింది. ఇప్పుడు గ్యాస్లో కూడా చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు మా గవర్నమెంట్లో చదువుతున్నారు, వాళ్ళకి జర ఫుడ్ మంచిగా అందితే చాలా బాగుండే. ఇంకా పిల్లలు చదువుతున్నారు, మా పిల్లలు 10th వరకు. వాళ్ళకు కూడా ఏమైనా మంచి భవిష్యత్తులో కాలేజ్ సీట్లు అవి జర ఫ్రీగా చేస్తే చాలా బాగుండే మా కోసం, మా పేదోళ్ళ కోసం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రజా దర్బారాన్ని పెట్టిర్రు, మీరు పోయిర్రా? మాకు తెలియలేదు, మేము పోలేము, తెలియలేదు. ఇప్పుడు మళ్ళీ పోతా అనుకుంటుర్రా? పోతాం, మాకు చెప్తే మేము కంపల్సరీ పోతాం. ఓకే. ఎక్కడైనా కానీ ఇప్పుడు మీకు పొలిటీషియన్స్ అని ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయాక ఒక పొలిటీషియన్ వచ్చి మీతో మాట్లాడుతుండా? ఎవరైనా మాట్లాడలే, ఎలక్షన్స్ ముందు మాట్లాడారు? ఎవరు మాట్లాడలే. ఒక్కలే వచ్చిన మా గల్లీకి బస్సు ఆయన వచ్చిండే, ఎప్పుడు ఆయన వస్తుండే, ఆయన వచ్చినారు. మేము ఇంటికాడ లేకుండా ఇక్కడ షాప్ కాడ ఉండే వరకు వచ్చి వెళ్ళిపోయిండే. మార్కెట్లో అయితే అందరు వచ్చినారు. ఎలక్షన్ తర్వాత వస్తారు, కానీ కొంతమంది ఎవరో ఒకరు వచ్చేస్తారు, లేకుంటే రాకుంటే రారు, అంతే. మాకు ఇల్లు లేదు, ఏం లేదు, కొంచెం సహకారం చేస్తే చాలా బాగుండే అని మేము కోరుకుంటున్నాం. మా పేదోళ్ళకి, మాకు ఒక్కళ్ళకే అని కాదు, మా పేదోళ్ళు చాలా మంది ఉన్నారు. మాకైతే చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. బతకనికి ఎక్కడైనా కిరాయిలు కట్టుకోకుండా ఉండలేకుంటూ పోతున్నాం. దందా చేసిన ఇంటికి ఖర్చులకే సరిపోతున్నాయి. ఇల్లు కంపల్సరీ వస్తే చాలా పుణ్యం ఉంటుంది. సోనియా గాంధీ అమ్మకు ఆమె వచ్చింది, చాలా మంచిగా వచ్చింది మా ఆడవాళ్ళ కోసం. థ్యాంక్ యూ.